ఓట్లు వేసిన ప్రజలనే కాదు, నిస్వార్థ సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలను నిట్ట నిలువునా మోసం చేస్తున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, మీకు అన్ని అనుమతులు ఇప్పిస్తామంటూ ఓ పేరు మోసిన స్వచ్ఛంద సంస్థకు మాయమాటలు చెప్పిన నేతలు ఇప్పుడు అంతా తూచ్ అంటున్నట్లు సమాచారం. చంద్రబాబు మార్క్ వెన్నుపోటుపై అనంతపురం జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ పెద్దల మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోంది. సమయానికి అనుకూలంగా హామీలివ్వడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవటం లేదా గుర్తులేనట్టుగా నటించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. అనంతపురం జిల్లా కేంద్రంగా నిస్వార్థ సేవలు అందిస్తోంది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ. ఆర్డీటీగా ప్రజల జీవితాల్లో మమేకమైన ప్రసిద్ధ సంస్థ ఇది. గత 50 సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి గొప్ప సంస్థ ఆర్డీటీకి ఇటీవల విదేశీ నిధులు ఆగిపోయాయి. ఈ సంస్థకు FCRA అనుమతులను, అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన అనుమతుల్ని ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తలుచుకుంటే ఆ అనుమతులు సులువుగానే వస్తాయి. ఈ విషయంపై ఆయన్ను ఎన్ని విజ్ఞప్తులు చేసినా సరే పట్టించుకోలేదు. దీంతో ఆయన నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద ఇటీవల ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. ఆర్డీటీకి అనుమతులు ఇప్పించాలని, విదేశీ నిధులు వచ్చేలా చూడాలని, వారి ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ పనులు జరిగేలా చూడాలని కోరుతూ ఉద్యమకారులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వారి ఉద్యమం ఉధృతం అవుతుందని భయపడ్డ అధికార టీడీపీ పెద్దలు కేంద్రంలో మేము చక్రం తిప్పుతున్నామని, నరేంద్ర మోదీ ప్రభుత్వం మాపై ఆధారపడి ఉంది గనక ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు FCRA అనుమతుల్ని మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అది పెద్ద పని కాదని, అతి త్వరలోనే అనుమతులన్నీ వచ్చేస్తాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో ప్రజా సంఘాలు తమ ఆందోళన కార్యక్రమాలను ఆపేశాయి. అయితే నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. దీంతో విదేశీ నిధులు అందక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథావిధిగా తన మార్క్ వెన్నుపోటుకు పాల్పడ్డారని, హామీని మర్చిపోయారని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో ప్రజా సంఘాలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నాయని సమాచారం. ప్రసిద్ధి చెందిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవిత నీళ్లు నమ్ములుతున్నారు. ఆర్డీటీ సమస్యను పరిష్కరించకపోతే తాము బయట తిరగలేమని కూటమి ప్రజాప్రతినిధులు భయపడుతున్నట్లు సమాచారం. ప్రజలతో మమేకమై దశాబ్దాలుగా ఎన్నెన్నో సేవలు చేస్తూ వచ్చిన ఆర్డీటీ లాంటి సంస్థను కూడా విస్మరించడం అన్యాయమని, కూటమి నేతల అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేంద్రం మీద ఒత్తిడి చేసి ఆర్డీటీకి కావలసిన అనుమతులు తెప్పించాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు. అయితే తిరుమల మహాప్రసాదం లడ్డూను అడ్డం పెట్టుకుని విషపూరిత రాజకీయాలకు పాల్పడుతూ అందులో నిండా మునిగి తేలుతున్న కూటమి పెద్దలకు ఆర్డీటీ విజ్ఞప్తి గుర్తుకు రాకపోవడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.